రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2014 కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా బాగున్నాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయి చర్చలు జరుపుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ భేటీలో సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిపినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 3 పార్టీల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. అలానే బూత్, అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో సమావేశాలు జరపాలని ఎన్డీఏ నేతలు సూచిస్తున్నారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. గోదావరి జిల్లాలో కూటమి సభల విజయంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని కూటమి తరపున మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 25 లోక్సభ, 160 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. పలువురు పోలీసు అధికారుల తీరుపై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నేతృత్వంలో త్వరలోనే ఢిల్లీకి కూటమి నేతలు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. హాట్ టాపిక్ గా మారిన RRR సీటుపై నేతలు ఇంకా క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. అనపర్తి స్థానంపై కూడా సమాలోచనలు జరిపి ఇవాళ రేపట్లో స్పష్టత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా బీజేపీ సిద్ధం చేసిందని సమాచారం అందుతోంది. తంబలపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి పార్టీలు అయితే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో ప్రచార కమిటీలు ఏర్పాటు చేయాలి, స్టార్ క్యాంపెయిన్లుగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సంబంధించి కూడా 2-3 చోట్ల సీట్లు మార్పులు చేర్పులు ఉండే అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. అనపర్తి సంబంధించి కూడా ప్రధానంగా టీడీపీకి ఇచ్చి తంబళపల్లిని బీజేపీ తీసుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఉండి సంబంధించి కూడా ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఆశిస్తున్నాడు. అక్కడ కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే నిన్నటి భేటీలో సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు రానట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉండి నియోజకవర్గం ప్రస్తుతం తెలుగుదేశంలో ఉంది కాబట్టి అందుకని వీరి మధ్య చర్చకు రాలనేది మరొక అంశంగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఒకవేళ అనపర్తికి సంబంధించి తంబళపల్లి కాకపోతే కనుక ఏలూరు పార్లమెంటు కానీ, లేకపోతే రాజంపేట పార్లమెంటు పరిధిలో కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవడం కానీ, లేకపోతే ఏలూరు పార్లమెంటునే బీజేపీకి ఇచ్చే అంశానికి సంబంధించి కూడా ప్రపోజల్స్ అయితే తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 2-3 పార్లమెంటు స్థానాలు, 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కడపకు సంబంధించి కూడా ఆదినారాయణ రెడ్డి, అలాగే జమ్మలమడకు సంబంధించి భూపేష్ రెడ్డి, వారిద్దరు కూడా బాబాయ్ అబ్బాయిలు కొండ మార్పిడి చేసుకోవాలని చెప్పి ప్రపోజల్స్ అయితే తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా మరొక వైపు సంబంధించి చూసుకుంటే 3 పార్టీలకు సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలో ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే 3 పార్టీలకు సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ని చాలా కీలకంగా వ్యవహరించాలి, దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయాలని చెప్పి కూడా ఈ కూటమి నేతలైతే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారులు అడ్డం పెట్టుకొని చేస్తున్న వికృత చేష్టాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తమై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, అలాగే డీజీపీ, సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి కూడా మరొకసారి ఢిల్లీ వెళ్ళాలని చెప్పి కూడా వీరైతే ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ప్రసూన, చెప్పండి. శివ, అయితే అనపర్తి, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ రేపట్లో అయితే వాళ్ళు స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బట్ రామరాజు అయితే తనకు సీటు విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. మరి రామరాజు విషయంలో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది?
అంటే మొత్తం మీద చూసుకుంటే కనుక అనపర్తికి సంబంధించి దాదాపుగా టీడీపీకి ఇచ్చి తంబళ్లపల్లిని బీజేపీకి ఇచ్చే ఆలోచన దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. దానికి సంబంధించి టీడీపీ బీజేపీ నేతలు కూడా అనధికారంగా చెప్తా ఉన్నారు. ఇక ఉండికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే రామరాజు ఉన్నారో అక్కడ సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు ఆశిస్తున్నాడు. ఇప్పటికే రామరాజుకు సంబంధించి కూడా చంద్రబాబు పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రామరాజు మాత్రం తనకే సీట్ అంటున్నారు, మరొక వైపు రఘురామకృష్ణరాజు నాకే సీట్ అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ కోటాలు అంటే రఘురామకృష్ణరాజు కనుక ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఏలూరు పార్లమెంట్ ఇచ్చే అంశాన్ని కూడా నిన్న పరిశీలన చేయాలని చెప్పి కూడా అనుకున్నారు. కానీ దాని మీద ఎక్కడా కూడా చర్చ జరగలేదు. ఇవాళ రేపట్లో జరిగే మరొక చర్చలో దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న టోటల్ ఎపిసోడ్లో రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో చర్చ అయితే జరగలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా టీడీపీపై ఉంది కాబట్టి సో దీన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శివ, అయితే రామరాజుకు సంబంధించి రఘురామకృష్ణరాజు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే రామరాజు వైసీపీతో టచ్లో ఉన్నారు అని అంటే పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఏంటి అసలు నిజంగానే రామరాజు వైసీపీతో టచ్లో ఉండి అటు వెళ్ళాలని ఏమైనా చూస్తున్నారా? పర్టికులర్గా సీటు కావాలి అని ఆశిస్తున్న రామరాజు వైసీపీకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సీట్ల పంపకాలు పూర్తయినాయి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రల అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వైసీపీలోకి వెళ్ళినా టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, కార్పొరేషన్ చైర్మన్ లాంటి హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఏదైతే రామరాజుకు సంబంధించి విషయం రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకవేళ చంద్రబాబు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చినట్లయితే అప్పుడు పునరాలోచన చేస్తానని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోతే ఆయన పార్టీలో ఉండే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. కానీ రఘురామకృష్ణరాజు కనుక ఇచ్చినట్లయితే తాను పార్టీ మారుతాను, తన అధిష్టానం వైఖరిపై తాను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో టోటల్గా ఎవరైనా సరే ఒక రఘురామకృష్ణరాజు కానీ లేదా ఇంకా ఏ రాజు అయినా సరే టికెట్ ఇస్తే ఒక రకంగా ఉంటారు, ఇవ్వకపోతే మరో రకమైన వ్యాఖ్యలు చేస్తారు. సో ప్రస్తుతం ఇది ఇరు పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ ఇది. సో ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు విషయంలో చంద్రబాబు ఏ రకంగా బుజ్జగిస్తారు, అక్కడున్న రామరాజుకి ఎటువంటి హామీ ఇస్తారు, రామరాజుకు సంబంధించి ఎటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీకి ఆయన తలొగ్గుతారా లేదా రఘురామకృష్ణరాజుని ఉండి కాకుండా నరసాపురం పార్లమెంటుకు పంపిస్తారా అనే పరిస్థితి కొంత అయోమయం అయితే కొనసాగుతూ ఉంది. అది కూడా ఇటు ఏదైతే బీజేపీకి సంబంధించిన 2 సీట్లు, పార్లమెంటుకు సంబంధించి మార్పులు చేర్పులతో పాటు టీడీపీకి సంబంధించిన సీటు మార్పు విషయంలో కూడా ఇవాళ రేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.